హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమండి పి బాలాజీ. అదండి ఈరోజు మా టమ్ కొత్తగూడెలో టమాటా తీయడానికొచ్చాం. అంతే కదా కుమారి? టమాటా టమాటా మొక్కలు. అంటే టమాటా కాదు. టమాటా మొక్కలైతే తీయడానికొచ్చామండి. ఎందుకంటే అది కాపయితే సరిగ్గా రాలేదు. ఈ సంవత్సరం అసలు యాక్చువల్ ఏంటంటే నేను చేసే పంట ఏది గూడా నాకు సరిగ్గా దీంట్లో రాలేదు. వంగలంటే వంగలు కూడా అలాగే దెబ్బెట్టేసింది. సరిగ్గా అవ్వలేదు. అది మీకు తెలిసిన విషయమే. వంగ సేను కూడాను అలాగే అయింది. ఇప్పుడు మన టమాటా కూడాను అలాగే పెద్దగా నీళ్ళు లేకుండా నాటైతే ఎయడం అయితే జరిగింది. నాటు టమాటా అయితే ఎయడం అయితే జరిగింది. కానీ అది కూడాను అలాగే మంచిగా పెద్దగా ఏటి రాలేదు. గిట్టుబాటయితే రాలేదు. సరేనండి ఏది ఏమైనా ఈరోజైతే మొక్కలనైతే తీసేస్తున్నాము. మొత్తం కొడవలితోనైతే కొయ్యదలుచుకుంటున్నాము. ఇప్పుడు కోసేస్తామండి. పదండి కొయ్యడానికెళ్దాం. ఇదిగోండి కుమారైతే కొడవలైతే తీసుకొనొచ్చింది. ఏం కుమారి పాత కొడవలిలాగా ఉందది పర్లేదా? పాతదే. పాతదే పర్లేదు. తీసుకొనొచ్చిందండి. కొయ్యడానికైతే వచ్చింది. చలో కుమారి మనమైతే కోతలోకెళ్దాం. కోసేసేయి ఒకటొకటి. ఇంగోండి చిన్న చిన్న టమాటాలైతే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మొత్తం ఎండిపోయినాయండి. కోసేయి కుమారి కోసేయి. కోసేసేయి అలా కోసేయి. ఇగోండి ఇవైతే ఉన్నాయి. కాకపోతే ఇవి మంచివి కావండి. అంతా అయిపోయినాయి. ఇది కుళ్ళిపోయినవి ఇవి. ఇగో ఇవండి. సరిగ్గా అయితే కాపైతే మనకైతే రాలేదు అసలు నిజంగా. మొత్తం ఎండిపోయినాయి. ఏటంటే ఇవైతే మార్కెటింగ్ అయితే చేయడానికైతే బాగుండవండి. తొక్క పల్చన చాలా పల్చన. ఇలాంటి టమాటా అయితే 10 సంవత్సరాల క్రితం ఏసాము. నా చిన్నతనంలో ఇంచుమించు ఓ 15, 20 సంవత్సరాల క్రితం అయితే ఏశారు. ఇప్పుడు మళ్ళీ ఏశాను నేను ఈ విత్తనాలు సేకరించి. పక్క ఊరు కొర్లకోట అంటే పక్క ఊరు కాదు. ఆందోళన దగ్గర కొర్లకోట. అక్కడ మా బావగారైతే ఉన్నారు. అతనికి అడిగాను. ఈ విత్తనాలైతే ఇచ్చారు. అయితే ఉడిసాను. కాకపోతే అంటే మార్కెటింగ్ చేయడానికైతే లేదు. మనం ప్యాకింగ్ చేసి అమ్మినా లేకపోతే మామూలుగా కాటన్‌లో పెట్టేసి అమ్మినా గానీ ఇవి సితికిపోతుంటాయన్నమాట. చాలా పలచన. ఏం కుమారి? ఒక దగ్గర ఏసా కుమారి. మాకిక్కడ ఊరు దగ్గరే ఉన్నది కాబట్టి పొలం మనకి లక్కండి. ఎంత టైంకి వచ్చిచ్చినా పర్వాలేదు. ఎంత టైంకెళ్ళినా ఇంచుమించు పర్వాలేదు. 8, 7:30, 8 వరకు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే లైట్లు ఏస్తే మనకిక్కడికి అగో చూడండి అక్కడ పోలుంది కదండీ! మనకిక్కడ ఎలుతురొస్తదండి. అదే నీలం రేవండి అసలు యాక్చువల్ అది. ఆ భగవంతుడి దయ వల్ల నాకు కొన్ని పొలాలన్నీను అక్కడ జామ తోట గాని, ఇది గాని ఊరు దగ్గరలోనే ఉంది. ఆ పరమేశ్వరుడు ఇచ్చినైతే వరం. ఎందుకంటే దగ్గర ఉండడం అందరికీ రాదు. చాలా చాలా దూరాలుంటాయి పొలాలు. మనకైతే దగ్గరుంది. అయితే వరి పండించే పొలం మీకు ఇంతకుముందు కూడా చెప్పాను. కాకపోతే పరిచయం చేయలేదు. నేను చేయట్లేదు కాబట్టి చాలా దూరం ఉందండి అదైతే. ఇంచుమించు ఒక ½ కిలోమీటర్ ఎళ్ళాలి. అన్నీ బాగా దొరికిపోవు కదండీ దగ్గరలోన. అంతే కదా కుమారి? నువ్వే కష్టపడిపోతున్నావు. నేను తీస్తాను తే. ఇలాగా ఇవన్నీ ఒక దగ్గర పెట్టేసి కాల్చేయడమో లేకపోతే ఒక దగ్గర వేసేస్తే గతం అయిపోద్ది. అలా చింత చెట్టు దగ్గర వేసిద్ది బావ. ఎక్కడ అక్కడ ఉమ్. చిన్న చెట్టు దగ్గర వేద్దామా? అదో కమలన్నా కదా అక్కడ వేసిద్ది. పోగులాగా వేసేద్దామా? సరేలే కుమారి. వేసాం కానీ ఇట్లా లాభం అయితే రాలేదు. టమాటా మొక్కలు వేస్ట్గా ఇంకే మొక్కలు వేసినా బాగుంది. దానికేముందిలే కుమారి. మనం ఇది ఇయ్యాలనుకుని అయితే తపనలో ఉన్నాము. ఆ భగవంతుడు మనకి సరిగ్గా ఇవ్వలేదు. ఒకటైతే వస్తుంది కదా. జామ అయితే బాగుంది. ఇదైతే బాగాలేదు. దానికి ఏముందిలే ఆ పరమేశ్వరుడి దయ.
ఏరా కూర తమ్ముడు కూర ఏమి అగో అటు అన్నారు చూడు. అగో బావ చిన్న చిన్న ఉన్నాయి ఇంకా. ఉన్నలే కుమారి. అవి ఎండకి ఎండిపోయి దాని రసం లేదు. అదేలే అవి ఎందుకు మనకు వేస్ట్గా. ఈ తోటకూర మొక్కలు ఇవన్నీ నిజంగా పాప కోసింది కానీ అంత ఇది చేయలేదు. పెద్ద పెద్ద మొక్కలు కోసింది, చిన్న చిన్న మొక్కలు పోయింది. ఏమయ్యా ఏమయ్యా అదే వెళ్ళినట్టు అన్నాడు. అల్లా క్రికెట్ ఆడుతున్నారు పిల్లలందరూ. అది వెళ్ళాడు ఆడు. ఇగో ఈ కుప్పలన్నీ తీసామండి ఇప్పుడైతే. ఇగో మొత్తం ఇవన్నీ తీసాము. కుమారి బావ కాసేపు నువ్వు తీయ. ఏమి చేతులు వస్తున్నాయి. కాసేపు నువ్వు తీయ. రండి. జాగ్రత్త కుమారి, చేయి జాగ్రత్త కోసినప్పుడు. బాగా కోస్తాను కుమారి మొత్తానికి. నాకన్నా నీ స్పీడ్కి నువ్వే తీస్తున్నావు. అవును, మీ అమ్మగారి ఇంటికాడ పందరగుడ్డి ఇలాంటి గుడ్లు అంటే పొలాలు ఎట్లు లేవు కదా కుమారి. బాగానే ఎక్స్పీరియన్స్, బాగానే చేస్తున్నావా? ఇక్కడ వచ్చి బాగా గుడ్డి పని తక్కువ నేర్చుకున్నాను. పర్లేదు మందే కదా. పర్లేదు బాగానే చేస్తాను అంటున్నా. కుమారి నీళ్ళు తెచ్చావా? తేలేదు బావ. నీళ్ళు తేలేదా? తేలేదు. కొబ్బరి బొండాలు ఉన్నాయి కదా, తేమని దాకా వేసేస్తుంది. నీళ్ళు తేవు కొబ్బరి బండలు అంటావా? పదైతే పద, కొబ్బరి బండలు తీద్దాము. నువ్వు ఒకటి నేను ఒకటి తాగుదాం పద. నాకు ఏవలేసేస్తుంది. రా పని అక్కడ ఉన్నలే, తర్వాత చేద్దాం వచ్చి. తమకత లేదు దీంతో నందిపోద్ది కుమారి. చూడండి మా పచ్చగుడ్డువి. చూడండి కొబ్బరి బండలు అయితే బాగా కాసాయండి, చాలా బాగా. ఏమాట మాట చెప్పుకోవాలి. కాసినవి అయితే కాసినవి అని చెప్పుకోవాలి, కాయనవి అయితే కాయనవి అని చెప్పుకోవాలి. చూడండి అంత బాగా కాసే చెట్టు ఎరగబూసిందండి. అసలు నిజంగా చాలా బాగుంది. ఇప్పుడైతే నేనైతే తీస్తాను. కుమార్ ఒకటి నాకు ఒకటి బొండం అయితే పట్టుకో కుమారి. రౌండ్కి ఉండి తీయండి. ఏ రౌండ్కి ఉండే మన కమ్మకత్తి లేదు కదా కుమారి. చిన్న కుమారి ఇది ముదిరిపోయింది ఏటో. ఇంకోటి తీద్దామా? నీకోటి ఇందులో తీద్దాం కుమారి. కారిపోయింది. పగిలిపోయింది. ఓ లేదు ఇక చూడు కారిపోతుంది. పడవలేదు అక్కడ పెట్టుతాను బాబు. సరే తీసుకురా, అక్కడ పెట్టుకో. కెమెరా పెట్టు. ఇది కొంచెం ముదరకుంటుంది కుమారి, ఇదేమో కొంచెం లేతకుంటుంది. పడవలేవు, ఇది నీకు కట్ చేస్తాను. ఇంకో మరి నువ్వు తాగు. ఇంకో చాలా బాగుంది, వాటర్ అయితే సూపర్గా ఉంది.
తాగు. నెల తాగు పలబారిపోగలవు. ఇక ఉంది బావా. అయిపోయిందా? బాగుందా? వాటర్తో అయితే బాగుందా? ఫుల్ వాటర్ ఉంది. ఆ? అయిపోయిందా? చూడు కుదురుంది ఎట్లా చూస్తాను. కుదిరట్లేదులే. మొదలదు కుమారి, ఇదైతే లేత తీసాను. ఆ గెల్ల వేరే గెల్ల తీసాను కదా, చాలా ముద్రగా ఉంది. పింక్ కట్టేసినట్టు ఉంది. మరి మెల్లిగా అయితే పొడిసాను పొడిగాను. ముదరదు కాబట్టి చాలా తీయగా ఉంది. కాకపోతే అంత నీళ్ళు లేవు నీ దగ్గర, లేత కాబట్టి నీది కుదురుంది కదా బావా. ఉన్నాయి, మెల్లగా వస్తుంది. అయిపోయాకు మరి ఎలా కొడతాం పోన్లే, గుది లేకపోతే మరి రేటు శాతం మన నీళ్ళే కావాలి. తీద్దాం పద. జొండి కొంచెం ఉంది, ఇగో ఇక్కడ వరకు అయితే వచ్చేసాము, తీసేసాము ఇవంతాను. మరి నేనైతే తీసామండి. ఇగో నిన్ను ఇంకా అదే సూర్యుడైతే రెడ్ కలర్లోకి వచ్చేసారు. ఇప్పుడు టైం అయితే 5:30 అయిపోయింది. ఇగోండి ఇవన్నీ మొత్తం తీస్తాము. ఇగోండి ఇవన్నీ తీసాము. వంగ తోట అయితే తీసి కుమారేమో వచ్చేసి ఆ ఎండువి ఇగో ఇక్కడ పడేసింది, మొత్తం తీసుకొని వచ్చి ఇగోండి ఇక్కడైతే కుప్పగా వేసింది మొత్తం ఎండు కంప. పిల్లి చూడండి ఎలాగెళ్ళిపోతుందో ఈదిలోకి. ఇగోండి ఇవన్నీ వేసింది ఎండు కంప అయితే, నెట్ వేసింది ఇక్కడ. కుమారి పాప ఎక్కడ ఆడుతుందో ఏడ్ చేస్తుందో, మనం ఇక్కడికి వచ్చేసాము. పద వెళ్ళిపోదాం పద, పడిపోతావు. పద కుమారి వెళ్ళిపోదాం. ఇదండి ఈరోజైతే వీడియో మొత్తం అయితే. రైతు వారి పని అంటే గుండి పని అయితే గుండి మీద సామంటారు కదా, అలాగ ఉంటుంది. చూడండి చేతులు, కుమారి చేతులు అయితే నల్లగా అయిపోయి అసలు నిజంగాను కొడవలు ఒక పక్క పట్టి ఒక పక్క ఈ పట్టి చాలా ఇదిగా అయింది. నా చేతులు కూడా అలాగనే అయిపోయి, కాకపోతే ఆమె వీడియో ముందుకు వచ్చింది. అదండి ఇగోండి ఇవన్నీ తీసాము. వీడియో నచ్చితే లైక్ అయితే మాత్రం చేయడం అయితే మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మా కష్టం అండి. మీరైతే మాత్రం ఖచ్చితంగా ప్రోత్సహించి మాకు ముందుకు నడిపిస్తున్నారు. ఇప్పుడు కూడా ఇంకా ఇలాగే ముందుకు నడిపిస్తారని నేను కోరుకుంటున్నాను. కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అందరికీ నమస్కారం. కుమారి చాలా అలాగ ఉండిపోయి చాలా చీకటి అయిపోతుంది పద. అంటే నాకైతే పర్వాలేదు కానీ మరి పాప మరి వంట ఇవన్నీ ఉంటుంది కదా, పద చలో వెళ్దాం పద. పద.